నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను భయ్య. చెప్పండి భయ్య, వైసీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ చెప్పి డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చిన తర్వాత డోర్ డెలివరీ చేసేసి మళ్ళీ రేషన్ షాపుల దగ్గర ఇవ్వడం మొదలు పెట్టారు ఈ రోజు నుంచి. సో అలా వైసీపీ పెట్టిన ప్రభుత్వంలో పెట్టినటువంటి ఆ పని బాగుందా, ఇప్పుడు టీడీపీ పెట్టినటువంటి ఈ పని బాగుందా? ప్రభుత్వంలో ఏం జరిగిందంటే రేషన్ వ్యాను ఏదైతే వ్యాన్ వచ్చే టయానికి పనులు మానుకొని ఉండాల్సి వచ్చేది. ఆ టైంలో ఒకవేళ లేకపోతే వాళ్ళకి రేషన్ మళ్ళీ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో రేషన్ డీలర్లు అందరికీ, నేను రాగానే మళ్ళీ మీ రేషన్ షాపులు అన్నీ మీకు ఇస్తాను ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చారు. అందుకు రేషన్ డీలర్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎప్పుడే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మన వీలుని బట్టి ఆ టయానికి వెళ్ళి రేషన్ తెచ్చుకునే వెసులుబాటు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందించింది. దీనికి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు ఏం జరిగేదంటే, ఆ రేషన్ వ్యాన్ వచ్చే టయానికి మనం పనులు మానుకొని ఏ అయితే పనులకు వెళ్ళేవాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బంది పడడం జరిగింది. కానీ మన బాబు గారు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 1 నుంచి 15 తారీఖు వరకు రేషన్ షాపుల దగ్గర, దుకాణాల వద్దే రేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ రేషన్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనీ కూడా, రేషన్ తీసుకోని బదులు మనీ కూడా ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఓకే, మరి ఇప్పుడు చూసుకుంటే సేవ్ చేద్దామని చెప్పి టీడీపీ కూటమి చెప్పడం జరుగుతుంది. దాని గురించే మళ్ళీ ఇప్పుడు తీసేశారు, చాలా లాస్ అయ్యింది. ఇవి వ్యాన్కే అదేవిధంగా ఆ డ్రైవర్లకి శాలరీ ఇవ్వాలి, అదేవిధంగా ఇదంతా కూడా తగ్గిస్తే ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం బాగుపడుతుందని చెప్పి తీసేయడం జరిగింది. కానీ ఇప్పుడు వ్యాన్ తీసేసి వ్యాన్ కూడా ఇప్పుడు పక్కన పెడితే అది కూడా లాస్ అవుతుంది కదా. దీనికోసం చాలా మంది అడిగాను నేను. సార్ దీనికి మీకు సమాధానం చెప్తాను ఖచ్చితంగా. సార్ ఏంటంటే, ఒక వ్యాన్, దానికి మెయింటెనెన్స్, దానికి ఒక డ్రైవర్, వెనకాతల సరుకు ఇవ్వడానికి ఒక హెల్పరు, ఆ డీజిల్, పెట్రోల్, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకునేవి. అవి ఆ అమౌంట్ కూడా ప్రజలపైన భారం పడేది. ఇప్పుడు ఆ భారం తగ్గిస్తే నిత్యావసర వస్తువులు, ఇంకొక 2-3 సరుకులు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో తెలివిగా ఆలోచించి ఈ రేషన్ షాపులు వాళ్ళకు కూడా ఎటువంటి, ఆ వ్యాన్లు ఎవరైతే తీసుకుని వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కూడా ఏదో ఒక దారి చూపిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఓకే అండి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు చాలా మందికి డౌట్, అంటే ఇంటింటికి తెచ్చుకునే వాళ్ళకు తెచ్చుకునే పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముందుగానే చెప్పడం జరిగింది, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇంటింటికి సప్లై చేసే పని కూడా మేము చేపట్టామని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎలా అనిపిస్తుంది సార్? ఇదిగోండి సార్, ఎవరైతే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కానీ, ఒకవేళ వికలాంగులు కానీ, వీరు ఎవరైనా రేషన్ షాప్ వద్దకు వచ్చి తీసుకోలేని పరిస్థితి ఉంటే వారికి రేషన్ డీలర్లు డైరెక్ట్గా ఇంటి వద్దకే రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ గమనించి ఈ సేవను వినియోగించుకోవాలి. దీని మీద ఏంటంటే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే మొబైల్ రేషన్ వ్యాన్లు తీసేశారు, ఇప్పుడు అందరూ వెళ్ళి రేషన్ షాపుల దగ్గర తీసుకోవాలి, అది క్యూ కట్టాలి, ఇటువంటి అన్ని ఏంటంటే ఒక మనిషి తన కనీస అవసరాలు వెళ్ళి కొంచెం తెచ్చుకునే పరిస్థితిలో ఈరోజు కొన్ని ప్రైవేట్ షాపులే ఉన్నాయి, డీమార్ట్లు, ఇటువంటి ఎంతో కష్టపడి వెళ్ళి ఛార్జీలు కట్టుకొని వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అటువంటిది మనకి నిత్యావసర వస్తువులు గవర్నమెంట్ మనకు ఫ్రీగా ఎంతోమంది పేదలకు ఉపయోగపడేలా రేషన్ ఇస్తుంది. ఇది గతంలో జరిగిందే. ఈ మధ్యన ఈ 5 కాలంలో ఈ వ్యాన్లు ఇటువంటివి వచ్చినాయి. కానీ గతంలో ఎప్పుడు కూడా రేషన్ అనేది రేషన్ షాపుల వద్దే తీసుకోవడం జరిగింది. ఎవరైతే తీసుకోలేని వాళ్ళు ఉంటారో 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వారికి రేషన్ డీలర్ ఇంటి వద్దకే రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించాలి సార్. సో మరి ప్రజలు వ్యతిరేకత రాదంటారా? ప్రజల వ్యతిరేకత అంటే ఏదైనా సరే మనం ప్రజలకు ఏది నేర్పిస్తే అదే జరుగుతుందండి. మనం ఏదైతే మీ ఇంటి వద్ద అలా నేర్పించే అలా వింటారు సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకి ఏం కావాలంటే వాళ్ళకి రేషన్ అవసరం. అది ఆ ఈ టయానికి లేకపోతే కొంతమంది ఇందులో తీసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే రోజు కూలికి వెళ్ళిన వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఆ టయానికి ఉండి తీసుకోవాలంటే వ్యాన్ వచ్చే టయానికి ఇబ్బంది పడేవారు. అటువంటి వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది ఏంటంటే ఇంట్లో ఉండి కదలకుండా, ఎటువంటి పని ఇది లేకుండా మా కాళ్ళ వద్దకే రావాలనుకున్న వాళ్ళు కొంచెం బాధపడతారు. ఓకే, థ్యాంక్ యూ.